నారాయణపేట జిల్లా గుండుమాల మండలంలో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం సాయంత్రం వీచిన గాలులకు గ్రామంలో అనేక చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడడంతో రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగాయి. జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో కూడా పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి. ఇక విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. సుమారు 18 విద్యుత్ స్తంభాలు నేల కూలిపోవడంతో హైటెన్షన్ వైర్లు రోడ్లపై పడిపోయాయి. షీట్ అయితే లోడ్ వేస్తారా? ఒకసారి అన్ని నీళ్ళు మర్చిన ఎన్ని స్తంభాలు? 3 స్తంభాలు तो రేపే చేద్దాం శాంక్షన్ మనం తుప్పుడు మంచిగా పెట్టిన చెట్టు. దేవేందర్ చెప్పండి, టోటల్ గుండుమాలో నిన్న పెట్టిన ఈదురుగాలకు టోటల్ ఎన్ని స్తంభాలు ఇరిగిపోయినాయి అనుకోవాలి మనం? గుండుమాల టౌన్లో ఒక 18 స్తంభాలు ఇరిగిపోయినాయి. ఓకే, ఒక 4 పెద్ద లైన్ అది రాత్రి 11కి పెద్ద లైన్ వరకు చేసేసినాము. ఇంకా మిగతా 18 పోలు ఈరోజు చేస్తున్నాము. ఇంకా మిగిలిన ఏమంటే రేపటి వరకు రిక్టిఫై చేసేస్తాము. ఇంకా పైపల్లి కూడా ఒక 8 పోలు ఇరిగిపోయాయి. ప్రజెంట్గా లైన్ మ్యాన్ అక్కడ ఉంది, అది చూసుకుంటున్నాడు. నేను ఇక్కడ టౌన్ లీక్ చేసుకుంటాను. ఇప్పుడు కరెంట్ ఏ టైంకి రావచ్చు? కొద్దిగా గల్లీ వరకు ఈరోజు సాయంత్రం వరకు రావచ్చు. ఏమైనా మిగిలిన ఒక 2-3 ట్రాన్స్ఫరాలు బంద్ ఉంటాయి, రేపు క్లియరెన్స్ అయిపోతుంది. సుమారుగా ఇప్పుడు ఎంత నష్టం జరిగింది అనుకోవచ్చు మనం? అంచనా వాల్యూ అయితే మనకు చెప్పే అంచనా మీకు తెలిసిన వరకు ఒక 2-3 లక్షల నష్టం జరిగింది అంచనా. ఈరోజు సాయంత్రం వరకు కొద్దిగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. ఓకే, మిగతాది ఏమన్నా రేపు రెక్టిఫై చేసి రైట్. ఓకే.